డీటెయిల్గా చెక్ చేయి. ఓకే సార్. సిద్ధు సంపద జాతరలో ఏదో ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటారు. ఓకే సార్. అది జూమ్ చేయి. ఈ క్యామా సార్? అదే జూమ్ చేయి. ఓకే సార్. ఆ క్యామ్ కూడా జూమ్ చేయి. హలో సార్. ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి సిద్ధు వాళ్ళు ఏమైనా వచ్చారా? లేదు సార్, రాలేదు సార్. ఎయిర్పోర్ట్ దగ్గర మన వాళ్ళని అలర్ట్గా ఉండమని చెప్పు. ఎవరైనా కుంటుతూ కనిపిస్తే వెంటనే అతన్ని చెక్ చేయమని చెప్పు. అసలే వాడు వేషాలు మార్చే జిత్తులు మారినక్క. అలాగే సార్. చెప్పు వాసు. శౌర్య, సిద్ధు ఏ చెక్ పోస్ట్ దగ్గరికి రాలేదు, ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళలేదు, ఎక్కడో ఉన్నాడు. సిద్ధుని వాళ్ళ ఇంట్లోనే షూట్ చేశాను. బుల్లెట్ సిద్ధు కాలికి తగిలింది. సడన్గా కనిపించలేదు. అలానే ఎంతో దూరం ట్రావెల్ చేయలేడు. వాడికి కన్ఫర్మ్గా ట్రీట్మెంట్ అవసరం. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా దొరికిపోతామని ఎక్కడో పెయిన్ భరిస్తూ హైడ్ అయి ఉంటాడు. సో మనం వాడిని పట్టుకోవడానికి ఇదే రైట్ టైం వాసు. కొంచెం ఫోకస్ చేయండి, దొరుకుతాడు. అలాగే శౌర్య. కళ్యాణికి కొంచెం తగ్గగానే నేనే డైరెక్ట్గా రంగంలోకి దిగుతాను. ఓకే శౌర్య, నేను చూసుకుంటాను. నీకెందుకురా పెళ్ళైన దాంతో అని ఎన్ని తూర్లు చెప్పినా ఎన్నాడా? దానివల్ల నా బిడ్డ ప్రాణం పోయేలా ఉండాది. ఏ మందు పెట్టి మాయ చేసిందో గాని సంపద సంపద అంటూ దాని వెనకాలే తిరగతండాడు. అసలే కాలికి గాయమై ఉండాది, యాడికని వెళ్తాడు? అన్ని చోట్ల పోలీసులు పెట్టుండాడా శౌర్య. మళ్ళీ సిద్ధు ఈడకొస్తే సంపేస్తారు. రావద్దని చెప్పాలా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండాదే, ఇప్పుడెట్టా? శౌర్యకి సిద్ధు ఏడుండాడని తెలుసు కాబట్టి సిద్ధు మళ్ళీ ఏడకు రాడు. ఖచ్చితంగా అడవిలోనో ఎవరికి తెలియని చోట్లో ఉండుంటారు. వెళ్ళి చూస్తే పోలా? వాడు నిన్ను చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు వాడి దగ్గర డబ్బులు, ఈ సెల్ ఫోన్ కొట్టేశాను. అంత తక్కువ టైంలో? ఒకవేళ మనం అక్కడే ఉండగా వాడు చూసుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేది సిద్ధు. రిస్క్ అనేది పక్కన పెడితే ఆ క్షణం నాకు నీ ఆకలి తీర్చడం ఇంపార్టెంట్ అనిపించింది శామ్. నేను నీకోసం ఏమైనా చేస్తాను, అదే నాకు తెలిసింది. 10 రూపాయలు ఎక్కువ ఇస్తే మంచోడు అనుకున్నాను, ఇలా ముంచేస్తాడు అనుకోలేదు. ఇప్పుడు మా ఆవిడకి ఏం చెప్పాలి? సిద్ధు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అర్జెంటుగా కాలికి తగిలిన బుల్లెట్ తీయాలి శామ్. 2 days రెస్ట్ తీసుకోవాలి. ఈలోపు మనం శౌర్యకి దొరికిపోతామేమోనని భయంగా ఉంది సిద్ధు.
మనం ఇప్పుడు మా ఊర్లోనూ మా ఇంట్లోనూ లేం కదా శ్యామ్. మనం మా పాతిళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ ఎవరు ఉండరు, భయపడకు. శౌర్యకి అసలు ఆ ప్లేస్ తెలీదు. రా. కాలం కలిసి రావడం అంటే ఏంటో కళ్యాణిని చూస్తే అర్థమవుతుంది. ఎవ్వరు ఏం చేసినా దానికే కలిసొస్తుంది. నేనెంత దూరం చేసినా శౌర్యకి దగ్గరవుతుంది. అమ్మవారు కూడా పార్టీ మార్చేసినట్టుంది. లేకపోతే కళ్యాణి ఆ అగ్నిగుండంలో ఆహుతైపోయి ఉండేది. బాబు కోసం నిప్పుల్లో నడిచి శౌర్య దగ్గర మార్కులు కొట్టేసింది. ఇలాగే జరుగుతూ పోతే కొన్ని రోజులకు అది నన్ను రాచి రంపాన పెట్టినా పెడుతుంది. ఎలా అయినా శౌర్య కళ్యాణిల మధ్య దూరం పెంచాలి. కుటిల బుద్ధితో కళ్యాణి మీద ఏదో కుట్ర చేస్తున్నట్టున్నావు. అవును, అయితే ఏంటి? ఎందుకు దమయంతి తనంటే అంత కోపం? కళ్యాణి లాంటి మంచి అమ్మాయి ఎంత వెతికినా కోడలిగా దొరకదు. కాని నీకు మేనకోడలు కాస్త కోడలైంది. తన కడుపున పుట్టకపోయినా బాబు కోసం నిప్పుల గుండం మీద అంతసేపు నడిచింది. అమ్మవారి కృపతో మన మనవణ్ణి కాపాడుకుంది. అది బాబుని కాపాడ్డం కాదు, ఆ బాబే దాన్ని కాపాడాడు. కళ్యాణి మనందరం కలిసి ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటుంది. అది నీకు కళ్యాణికి తేడా. ఒక రకంగా చెప్పాలంటే నీకు కళ్యాణికి నక్కకి నాగలోకనుకున్నంత తేడా ఉంది. అరవకో, ఇంత పెద్ద గొంతేసుకుని మీద పడిపోతావు. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. అనుమానంతో శౌర్యకి పుట్టిన బాబుని నీ మనవడు కాదు అంటున్నా. మేనకోడలి నాశనం కోరుకుంటున్నా. కానీ కళ్యాణి పెంచుకున్న బంధం కోసం ప్రాణాలనే లెక్క చేయలేదు. ఇక ఆపుతారా? కళ్యాణి కళ్యాణి అంటూ ఓ భజన. ఈ భజన దేవుడి ముందు చేస్తే మీకు పుణ్యమైనా వచ్చేది. ఒక పని చేయండి, కళ్యాణి విగ్రహం చేయించుకొని ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజించుకోండి. అదంటే నాకెప్పటికీ ఇష్టం ఉండదు. ఛీ, నీకెంత చెప్పినా వృధానే. ఎన్ని రోజులు బాబు మీద లేని ప్రేమ సంపదకి ఇప్పుడు రావడమేంటి? ఒకవేళ బాబుని అడ్డు పెట్టుకుని డబ్బులేమైనా డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారా? భగవంతుడా, కన్నయ్య నా ప్రాణంగా మారిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నయ్యని నన్ను వేరు చేయొద్దు. ఇక నుండి కన్నయ్యని విడిచిపెట్టుండను, ఎవ్వరికీ ఇవ్వను. కళ్యాణి, అమ్మా కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది కళ్యాణి? పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. నొప్పిగా ఉందా? ఆనందంగా ఉందమ్మా. బాబుకి గండం తప్పిపోయింది కదా. నేను నీ గురించి అడుగుతుంటే నువ్వు బాబు గురించి మాట్లాడుతున్నా. నీకంత మొండితనం ఏంటి కళ్యాణి? నిప్పుల మీద అంతసేపు ఎవరైనా నడుస్తారా? బాబు కనిపించలేదనేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదమ్మా. అందుకే అమ్మవారి మీద భారం వేశాను. నీ బాధ నేను అర్థం చేసుకోగలను కళ్యాణి. కానీ నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా. నా మీద ప్రేమతో నువ్విలా అంటున్నావు, కానీ నా స్థానంలో నువ్వు, కన్నయ్య స్థానంలో నేను ఉంటే నువ్వు నీ గురించి ఆలోచించుకునేదానివా? లేదు కదమ్మా. నువ్వు నన్ను కనీ పెంచలేదు, కానీ ప్రేమని పంచడంలో మా అమ్మని మరిపించావు. నేనైనా లోకమంటే ఏంటో తెలిసిన దాన్ని. కాని కన్నయ్య నెలలు కూడా నిండని పసిబిడ్డ. వాళ్ళమ్మ నా చేతిలో కన్నయ్యని పెట్టలేదు. వాళ్ళ నాన్న నా మెడలో తాళి కట్టాడు. పెళ్ళనేది దైవ నిర్ణయం అంటారు కదా. కన్నయ్యని నాకు బిడ్డగా వరం ఇవ్వడానికే ఆఫీసర్తో నా పెళ్లి జరిగేలా చేశాడు అనుకుంటా. గుండెల మీద భారమైతే దించుకోవాలని చూస్తాం, కాని దేవుడిచ్చిన వరాన్ని ఎలా వద్దంటామమ్మా?
నువ్వు చాలా ఎదిగిపోయావు కళ్యాణి. ఎంత ఎదిగినా నీ ఒడిలో ఒదిగే చిన్నపిల్లనే కదమ్మా. అమ్మా, పడుకొనుండటం నా వల్ల కావట్లేదమ్మా. నడవడానికి ప్రయత్నిస్తాను. సరే. కళ్యాణి, జాగ్రత్త కళ్యాణి. కళ్యాణిని నేను చూసుకుంటాను. జాగ్రత్త సూర్య. పెళ్లిలో కలిసి వేయాల్సిన అడుగులు ఎప్పుడు వేస్తున్నారన్నమాట. ఎక్కడి నుండైనా వీళ్ళొకరికొకరు ప్రాణంగా మారేలా అడుగులు వేయించు శివయ్య. ఇంకా చాలే కళ్యాణి, అప్పుడే ఎక్కువ నడవకూడదు. పూర్తిగా ఇంకా గాయాలు మానలేదు కదా. అయినా ప్రతిదానికి మీ అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నీకేమన్నా అవసరం అయితే నాకు చెప్పు. ఇలాంటి ప్రేమే ఆఫీసా నేను మీ నుంచి కోరుకుంటుంది? నేను వెళ్ళి కషాయం చేసి తీసుకొస్తాను. కషాయమా? నాకొద్దు ఆఫీసా. త్వరగా గాయాలు మాని లేడి పిల్లలను నువ్వు గెంతాలంటే తాగక తప్పదు. సిద్ధు, శామ్, ఒక 2 minutes రెస్ట్ తీసుకుందాం. లెగ్ పెయిన్ బాగా ఎక్కువైంది. సిద్ధు అటు వెళ్దాం.
నాకింత పెయిన్ ఇచ్చిన నిన్ను కళ్యాణిని మాత్రం వదలను శౌర్య. మీ జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తాను. ఏమైంది శామ్? మనం వాళ్ళ నుంచి తప్పించుకున్నాం కదా. మ్యాక్స్ 10 minutesలో మా పాతింటికి వెళ్ళిపోతాం. ఆ ఇంట్లో ఎవరు ఉండరు. డోంట్ వరీ. కొంచెం పెయిన్ తగ్గాక ఏం చేయాలో ఆలోచిద్దాం. శౌర్యకి మనం దొరకంలే. శౌర్యకి దొరికిపోతామని భయం కాదు సిద్ధు. ఈ ఫోన్ చూడు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా పిల్లల్ని ఇంతలా ప్రేమిస్తున్నారు. వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. నేను మాత్రం నా బాబుతో ఉండటం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా నా బాబుని నాతో తెచ్చుకోవడానికి కుదరడం లేదు. నీ బాబాని అనకు శామ్. నేను ఎప్పటి నుంచో మన బాబు అనుకుంటున్నాను. నాకు మాత్రం ప్రేమ ఉండదా? నీకోసం బాబు కోసమే కదా నేను పోతురాజు వేషం వేసుకుని ప్రాణాలకు తెగించింది. బట్ బ్యాడ్ లక్, బాబు ఇప్పుడు మనతో లేడు. కానీ త్వరలోనే బాబు మనం కలిసి ఆనందంగా ఉండే రోజు వస్తుంది శామ్. నువ్వు ఏడవకు. త్వరగా వెళ్దాం పద. ఇంకా 1/2 kilometer కూడా ఉండదు. శౌర్య, వంటగదిలో నువ్వేం చేస్తున్నావు? అమ్మా అమ్మా అది కళ్యాణి నిప్పుల మీద నడిచింది కదా, కాళ్ళకి బొబ్బలు వచ్చాయి. పైగా కొంచెం జ్వరంగా కూడా ఉంది. అందుకే కషాయం చేస్తున్నాను. వీడేంటి దాని గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు? అంత శ్రమ నీకెందుకురా? పనివాళ్ళు వచ్చాక చేస్తారుగా. మన అనుకున్న వాళ్ళకి బాగాలేనప్పుడు పనివాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటామమ్మా. అదే నేను కళ్యాణి స్థానంలో ఉంటే నువ్వు పనివాళ్ల కోసం ఎదురు చూస్తుంటావా? అలా ఎలా ఉండగలనరా? నేను కూడా అంతేనమ్మా. కళ్యాణి మనందరి కోసం బాధ్యత తీసుకుని బోనం ఎత్తుకుంది. నా బాబు కోసం తనకి ఏమవుతుందోనని ఆలోచించకుండా నిప్పుల గుండంలో నడుస్తూనే ఉండిపోయింది. కళ్యాణికి బాబన్నా మనందరం అన్నా చాలా ఇష్టం అమ్మా. అగ్గి చూపిస్తే వెన్న అడగకుండా కరిగిపోయినట్టు వీడు కొంచెం ప్రేమ చూపించినా కరిగిపోతాడు. ఆ కళ్యాణి వెండి బుట్టలో వేసేసుకుంది. ఇప్పుడేం చెయ్యాలి? కషాయం ఇస్తే ఇచ్చావు కానీ వెన్నపూస రాస్తే బొబ్బలు త్వరగా తగ్గుతాయని కళ్యాణి కాళ్ళకి నువ్వు రాయకు. దాన్ని అలసగా తీసుకుని కళ్యాణి రెచ్చిపోతుంది. కషాయం ఇచ్చి తర్వాత వెన్న రాస్తాను. అది కాదురా, అలసైపోతావు. నా మాట విను. భార్య కాళ్ళు పట్టుకుంటేనే అలసైపోయే పనైతే శివుడు తన భార్యకి తనలోని అర్ధభాగాన్నిచ్చాడు. దేవుళ్లే భార్యాభర్తల మధ్య బంధం ఎంత గొప్పదో చెప్పారు. మనమెంత? శౌర్య, నువ్వెళ్ళు. శౌర్య,
ఇప్పుడిప్పుడే వాళ్ళ బంధం దగ్గర పడుతోంది. నువ్వు పంటి కింద రాయిలా అడ్డుపడకు. వాడి మనసు మార్చాలని చూడకు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు దమయంతి. నువ్వు ఏదో ఒక రోజు మంచంలో లేవలేని పరిస్థితిలో ఉంటావు. అప్పుడు నిన్ను చూసుకోవాల్సింది కళ్యాణినే. గుర్తుపెట్టుకో. ఓసే కళ్యాణి, ఎవ్వరికి కొరకాని దానిలా ఇంటికొచ్చి చాప కింద నీరులా పాకి అందర్నీ మార్చేశావు. చివరికి నా కొడుకు నా మాట వినకుండా చేశావు. నా భర్త నన్ను అసహించుకునేలా చేశావు. నిన్ను వదిలిపెట్టను.